2024 టీ20 వరల్డ్ కప్ అమెరికా వెస్టిండీస్ కలిసి ఆతిథ్యం ఇస్తున్న ఈ టీ20 వరల్డ్ కప్కి భారత జట్టులో ఎవరుంటారు ఎవరుండరు. వాస్తవానికి ఇది డిస్కస్ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది. బట్ చాలా టైం ఉంది అన్నప్పటికీ కూడా జనాల్లో, భారత క్రికెట్ అభిమానుల్లో ఈ చర్చ జరుగుతూనే ఉంది, ఇది నలుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మనం కూడా ఇవాళ డిస్కస్ చేద్దాం 2024 టీ20 వరల్డ్ కప్లో భారత జట్టులో ఎవరుంటారు ఎవరుండరు. నిజానికి ఇది చాలా ఆసక్తికర విషయం. ఎందుకంటే భారత కుర్రాళ్ళందరూ అద్భుత ఫామ్లో ఉన్నారు. మరి ముఖ్యంగా భారతదేశంలో ఐపీఎల్ వచ్చిన తర్వాత, ఐపీఎల్ మొదలైన తర్వాత కుర్రాళ్ళకు కొదవలేదు అన్నట్టుగా ఉన్నారు. అవకాశం వచ్చే ప్రతిసారి కుర్రాళ్ళు తమని తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫైనల్గా టీ20 వరల్డ్ కప్ జట్టులో ఎవరుంటారు ఎవరుండరు అన్నది కాస్త ఆసక్తికరమైన విషయమే. కెప్టెన్ రోహిత్ శర్మ ఖచ్చితంగా టీ20కి కెప్టెన్సీ వహిస్తాడు అని ఇప్పటికీ బీసీఏ తేల్చేసింది. వాస్తవానికి రోహిత్ శర్మ, కోహ్లీ ఇద్దరు కూడా వన్డే వరల్డ్ కప్ తర్వాత చాలా కాలం టీ20కి దూరంగా ఉన్నారు. ఆ నేపథ్యంలో కొత్తగా మరెవరు కెప్టెన్గా వస్తారన్న డిస్కషన్ జరిగింది. పాండ్యనా, సూర్యకుమార్ యాదవ్, లేక మరొకరా, XYZ ఇలా అనేక డిస్కషన్ జరిగాయి. కానీ ఎప్పుడైతే రోహిత్ శర్మ అదేవిధంగా కోహ్లీ ఇద్దరు కూడా జట్టుకు అందుబాటులో ఉంటారు, రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్ జరుగుతుందని బీసీఏ ప్రకటించిందో ఒకసారిగా అన్ని సందేహాలు పటాపంచలయ్యాయి. సో కెప్టెన్గా రోహిత్ శర్మ ఉంటాడు, నో డౌట్. అండ్ అట్ ద సేమ్ టైం రోహిత్ శర్మ కూడా ఓపెనింగ్ చేస్తాడు. రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడు, ఇందులో కూడా ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్లో ఆడుతున్నారు అండ్ ఇద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. మరీ ముఖ్యంగా జైస్వాల్ ఇంగ్లాండ్, భారత్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో అద్భుతంగా రాణించాడు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అతను టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్గా ఉంటాడు. అతనికి గట్టి పోటీ ఉంది, అందులో కూడా సందేహం లేదు. ఎందుకంటే ఓవైపు గిల్, మరోవైపు రుతురాజ్ గైక్వాడ్, వీళ్ళిద్దరే కాదు ఇంకా చాలామంది, సాయి సుదర్శన్ కానీ చెప్పుకోవడానికి చాలా పేర్లే ఉన్నాయి. కానీ జైస్వాల్ మాత్రం ఖచ్చితంగా ఫైనల్ 11లో ఉంటాడు. గిల్ ఖచ్చితంగా బెంచ్కి పరిమితం అవుతాడు. అతను మేబీ స్క్వాడ్లో ఉండొచ్చు కానీ ఫైనల్ 11లో ఉండే అవకాశం లేదు, ఎందుకంటే జైస్వాల్తో గట్టి పోటీ ఉంది కనుక. ఇక థర్డ్ బ్యాట్స్మెన్గా ఎవరు వస్తారు అన్నదానికి ఎటువంటి డిస్కషన్ అవసరం లేదు. ఖచ్చితంగా కోహ్లీ వస్తాడు. కోహ్లీ ఉన్నాడు అంటే అది ఖచ్చితంగా కోహ్లీ ప్లేసే. ఇక ఫోర్త్ ప్లేయర్గా, ఫోర్త్ బ్యాట్స్మెన్గా ఎవరు వస్తారు అంటే సూర్యకుమార్ యాదవ్. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కెప్టెన్గా ఉన్నాడు. కెప్టెన్గా ఉన్న ప్రతిసారి అద్భుతంగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఫోర్త్ ప్లేస్కి ఎటువంటి పోటీ లేనే లేదు. సూర్యకుమార్ యాదవ్ ఖచ్చితంగా టీ20 ఫార్మేట్లో ఫోర్త్ ప్లేస్లో డెఫినెట్గా బ్యాటింగ్కి వస్తాడు. ఇక ఫిఫ్త్ ప్లేస్ విషయానికి వస్తే ఇది హార్దిక్ పాండ్యా ప్లేస్. అంతేకాదు శివం దుబే కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. వీళ్ళిద్దరిలో హార్దిక్ పాండ్యా, శివం దుబే మధ్య పోటీ ఉన్నప్పటికీ జట్టు మేనేజ్మెంట్ ఖచ్చితంగా హార్దిక్ పాండ్యాకే ఓటు వేస్తుంది. మరేదైనా కారణాల చేత హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోతే అప్పుడు శివం దుబే జట్టులోకి రావచ్చు, కానీ హార్దిక్ పాండ్యా జట్టులో ఉండి తీరుతాడు. ఇక ఆ తర్వాత సిక్స్త్ ప్లేస్ అనేది వికెట్ కీపింగ్ ప్లేస్. ఇక్కడ వికెట్ కీపర్గా జట్టులో తీవ్రమైన పోటీ ఉంది. కేఎల్ రాహుల్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు, సంజు శాంసంగ్ ఉన్నాడు, జితేష్ కుమార్ ఉన్నాడు. సో నలుగురు వికెట్ కీపర్లు పూర్తి స్థాయిలో టీ20కి అందుబాటులో ఉన్నారు. మరి కొంతమంది వికెట్ కీపర్లు ఉన్నప్పటికీ కూడా ఈ నలుగురి మధ్య వికెట్ కీపింగ్కి పోటీ ఉండి తీరుతుంది. జట్టు మేనేజ్మెంట్ ఖచ్చితంగా కేఎల్ రాహుల్కి అవకాశం ఇస్తుంది, అందులో సందేహపడాల్సింది ఏం లేదు. ఇక వికెట్ కీపింగ్ తర్వాత ఏదైతే ప్లేస్ ఉందో అది అగ్రెసివ్గా ఆడగలిగే బ్యాట్స్మెన్కి ఇవ్వాల్సిన ప్లేస్, బౌండరీలు బాధగలిగే బ్యాట్స్మెన్కి ఇవ్వవలసిన ప్లేస్. ఈ ప్లేస్లో ఇప్పటికే రింకు సింగ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. నిన్నగాక మొన్న ఆఫ్ఘనిస్తాన్ జరిగిన టీ20 సిరీస్లో కూడా అతను అద్భుతంగా ఆడాడు. హీఈస్ ఏ నైస్ ఫినిషర్, హీఈస్ ఏ గుడ్ ఫినిషర్. ఈ నేపథ్యంలో 7th ప్లేస్ రింకు సింగ్ కాకుండా మరెవరికి వచ్చే అవకాశం లేదు. ఇక 8th ప్లేస్ విషయానికి వస్తే 8th ప్లేస్లో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది. ఖచ్చితంగా అక్షర్ పటేల్ జట్టులో ఉంటాడు, ఎందుకంటే అక్షర్ పటేల్ ఇప్పటికే అన్ని ఫార్మేట్లను తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. మరీ ముఖ్యంగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో అతను అద్భుతంగా బ్యాటింగ్, బౌలింగ్ రెండూ చేశాడు. సో ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ కన్ఫర్మ్ అయినట్టే. ఇక ఆ తర్వాత విషయానికి వస్తే స్పిన్నర్ ప్లేస్ కుల్దీప్, రవి బిష్ణోయ్, వీళ్ళిద్దరూ కూడా ఆ స్పిన్నింగ్ మోయడానికి సిద్ధంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా కుల్దీప్ చాలా కాలంగా అద్భుతంగా ఆడుతున్నాడు. అదేవిధంగా బిష్ణు ఐసీసీ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 పొజిషన్లో కూడా ఉన్నాడు. ఇక కుల్దీప లేక రవి బిష్ణోయ్ అన్న విషయం మీద కాస్త తీవ్రమైన చర్చ జరగాల్సిందే. కానీ ఫైనల్గా టీ20 మ్యాచ్లో బీసీసీఐ రవి బిష్ణోయ్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపవచ్చు. సో స్పిన్నర్ ప్లేస్ రవి బిష్ణోయ్కి ఉంటుంది, కుల్దీప్ బెంచ్ మీద ఉండాల్సిందే. ఇక ఆ తర్వాత ఏదైతే ఉందో ఫేస్
ఫేస్ బౌలింగ్లో ఇద్దరు ఆటగాళ్ళు మేబీ బుమ్రా అండ్ మేబీ సిరాజ్ వీళ్ళిద్దరూ కూడా ఫేస్ విభాగంలో జట్టు బారిన మోయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇది ఫైనల్ 11 నాకు తెలిసినంత వరకు. ఒకసారి మనం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కానీ మరోసారి చెప్పుకుంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరూ కూడా ఓపెనింగ్ చేస్తారు. గిల్ బెంచ్లో ఉంటాడు. కోహ్లీ థర్డ్ బ్యాట్స్మెన్గా వస్తాడు. కోహ్లీ తర్వాత ఫోర్త్ బ్యాట్స్మెన్గా సూర్యకుమార్ యాదవ్ డ్యామ్షూర్గా వస్తాడు. ఫిఫ్త్ ప్లేస్లో హార్దిక్ పాండ్యా వస్తాడు. సిక్స్త్ ప్లేస్లో వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ వస్తాడు. సెవెంత్ ప్లేస్ రింకు సింగ్ ప్లేస్. ఇక ఎయిత్ ప్లేస్ విషయానికి వస్తే ఎయిత్ ప్లేస్లో ఆల్రౌండర్ కోటాలో అక్షర్ పటేల్ వస్తాడు. ఇక నైన్త్ ప్లేస్లో స్పిన్నర్ కోటాలో రవి బిష్ణోయ్ వస్తాడు. అండ్ 10 అండ్ 11 ప్లేస్లో ఫాస్ట్ బౌలర్ బుమ్రా, అదేవిధంగా తెలుగు ఫాస్ట్ బౌలర్ సిరాజ్ జట్లో ఉంటారు. సో ఇది ఫైనల్ 11. ఇంతకు మించి మరేమైనా మార్పులు జరగవచ్చా అంటే మేబీ జరగవచ్చు. ఇది ఐపీఎల్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడుతుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ T20 సిరీస్, వరల్డ్ కప్ సిరీస్ స్టార్ట్ అయ్యే వరకు మధ్యలో ఎటువంటి T20 మ్యాచ్లు లేవు. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో మరెవరైనా అద్భుతాలు సృష్టిస్తే మేబీ వాళ్ళు జట్లో ఉండొచ్చు, మరెవరైనా బెంచ్కి పరిమితం అవ్వచ్చు. సో ఈ 11 మంది ఖచ్చితంగా టీంలో ఉంటారు. వాళ్ళు ఫైనల్ లెవెల్లో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఫైనల్ లెవెల్లో కూడా వీళ్ళే ఉండి తిరుగుతారు, మరెవరు ఏ అద్భుతాలు చేయకపోతే. బాయ్.